సరే భూమి మీద ఒకరోజు మరణం అనేది పద్యం. అందుకే కీర్తనకారుడైన దావీదు మహారాజు మరణము చూడక బ్రతుకు నరుడేవాడు, పాతాళ ముషము కాకుండా తప్పించగలవాడేవాడు. కానీ ఈరోజు మీరు యవన కాలంలో కొన్ని తెలుసుకున్నారు. మొన్న ఆయన చనిపోయిన తర్వాత ఏం తీసుకునిపోయాడు? ఏమైనా తీసుకునిపోయాడా? ఏం తీసుకుపోలేదు కదా. ఎంతో నాకు కొడుకులు అన్నాడు, కొడుకులు కుమారులు అందరూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కొడుకులు ఆయన ఎంబడిపోలేదు, మనవరాళ్ళు ఆయన ఎంబడిపోలేదు, భార్య కట్టుకున్న భార్య కూడా ఆయన ఎంబడిపోలేదు. ఆయన తల్లి గర్భంలో ఏ రీతిగానే వచ్చాడో ఈ భూమి మీద అదే రీతిగా బంధాలు అనుబంధాలు మనవరాళ్ళు అనుకున్నాడు, అవన్నీ సంపాదించుకున్నాడు. కానీ ఒక్కటి చేత పట్టుకుని పోలేదు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒంటరి ప్రయాణమే చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన మనిషి ఎక్కడ పోతున్నాడు అనేది పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. ఈ మరణించే ప్రతి మనిషికి మరణం ఉంటుంది, చిన్న పెద్ద తేడా లేకుండా మరణం ఉంటుంది. కానీ ఆ చనిపోయిన వ్యక్తి మరలా ఈ శరీరంతో చేసిన పాపాలు కొన్ని ఉన్నాయి కదండి. ఏ పాపాలు అంటే అది తలంపుల ద్వారా, హృదయం ద్వారా, అంతరంగం ద్వారా, లేకుంటే అభియోగాల ద్వారా. మరి ఈ లోకంలో పాపం ఉంది కదా, అందమైన ప్రపంచంలో, దేవుడు ఉన్న అందమైన ప్రపంచంలో మనము అందంగా పెట్టాలని దేవుడు అనుకున్నాడు. కానీ మానవుడు పాపం చేసి పాపం వైపు పరిగెత్తడం ద్వారా పాపం వల్ల వచ్చు జీతం మరణం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము ఏం రాయబడింది ఇక్కడ చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలెనని క్రీస్తు యేసు రక్తమందని విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడు యేసు నందు విశ్వాసముంచు వారిని నీతిమంతునిగా తీర్చువాడనై యుండుటకు ఆయన అలాగూ చేశాడు. మరి పూర్వమును తన ఓర్మి పట్టుకున్నాడు. ఇప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ఈ భూమి దిగి వచ్చి ఆయన తన పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువే నీతిమంతుడైన తర్వాత అతని రక్తం కూడా నీతే. అందుకే పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి వచ్చి మానవులందరి కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి ఆ శిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడ్డ. ఎందుకు సమాధి అయిపోయాడంటే, తిరిగి ఎందుకు లేచాడంటే, నీవు నేను సరిపోతే మరలా మనం లేవలేము, మనము నీతిమంతులు కాలేము. నీతిమంతుడైన అరుదు, ఒకరు చనిపోవడం అరుదు. పాపుల కోసం ఆయన రక్షకుడుగా ఈ భూమి మీద వచ్చి మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని శిలువలో పెట్టేశాడు. ఎందుకంటే మనము దేవుని పిల్లలము కనుక, ఆయన రాజ్యంలో మన ఆత్మలు కూడా ఉండాలి కనుక. పాపం వల్ల వచ్చి జీతం మరణం ఏదంటే మరణించి పాతాళంలో, అగ్నిగుండంలో యుగాలు ఉండే పరిస్థితి ఉంది. ఎట్లనగా ఇక్కడ భూమి మీద ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చేసాడు. అందును బట్టి మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక మంచి మాట మనకు కనబడుతుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు వచ్చాడు. మనం ప్రేమించలేదు, కానీ మన కొరకు ఆయన ప్రేమించి మన కొరకే ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు. అందుకే ఉచితంగా డబ్బులతో కొనలేది, వెండి బంగారంతో కొనలేది, మనం మన ఆస్తులతో కొనలేది. ఒక్కటి మాత్రము, ఇప్పుడు దాకా మీరు ఏం చేశారో అది మీ హృదయానికే తెలుసు, నాకేం తెలియదు కదా. ప్రతి మనిషి తను తాను పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? నేను పాపిని కదా, నేను అనేకమైన చిన్న పొరపాట్లు, ఎన్నో తెలిసి తెలియని పొరపాట్లు చేశాను కదా, నన్ను క్షమించు. ఇక్కడ సమాధి అనగా నీళ్ళలో సమాధి చేయబడితే ఏదంటే, బాప్తిసం తీసుకుంటే ఏదంటే సమాధి చేయబడతా. ఇప్పుడు ఒక మనిషికి ఎట్లయితే సమాధి చేశాము, అలాగే మనం బ్రతికున్న మనిషి మన పాపాలని పూడ్చిపెట్టుట, మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టుట. మరలా పాపం వైపు తిరగకూడదు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త పాపపు జోలికి పోకూడదు అనమాట. పాపపు మాటలు మాట్లాడకుండా తన నోరు జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు పరలోకమందున్న తండ్రి ఎవరు? ఆయన పరిశుద్ధుడు.
ఆయన పవిత్రుడు. ఆ పవిత్రుడైన దేవుడు పరలోకం నుండి మనలాంటి మానవ శరీరం ధరించుకొని మన కోసమే తన యవ్వనకాలం రక్తాన్ని చిందించి ఆయన సమాధి చేయబడి మరి భూమి మీద మనుషులందరి కొరకు ఆయన రక్తం కార్చి ఆయన మరణించి సమాధిలో నుండి 3వ దినంలో సజీవుడుగా లేచాడు. ఎందుకు లేచాడంటే మన తలంపులు చేసిన పాపం వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించబడింది. మన కాలు చేతులు చేసిన పాపం వల్ల ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన శరీరం చేసిన పాపం వల్ల ఆయన శరీరం అంతా ముళ్ళ కొల చేత చీల్చబడింది కదా. ఏం మదర్, చెట్టు, మరి జోయల్, మరి ప్రీతి, మరి శిరీష, మీరు 5 మంది ఈరోజు మీ పనులు పెట్టి మీరు వచ్చారంటే తండ్రి మీకు ఏదైనా ఇస్తే ఆస్తులు ఇవ్వచ్చు, కానీ ఈ పరలోక రాజ్యం ఇవ్వదు. అమ్మ నాన్న ఏమన్నా మీకు ఇస్తే ఇది గిఫ్ట్గా ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఏమి పరలోక రాజ్యం ఇవ్వదు. కానీ క్రీస్తు యేసునందు మీకు పరలోక రాజ్యం. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు నమ్మితే మనం ఏదో వస్తుందని కాదు, కానీ మనం నిరీక్షణ ఒకటి. మనం బ్రతికినా చనిపోయినా క్రీస్తునందు ఉంటే మనం తప్పకుండా ఆయన కట్టడలు అనుసరించి పాపం జోలికి పోకుండా మన బిడ్డలను కానీ మనము కానీ ప్రతి మరి ఆ ప్రార్థనలోను మరి ప్రభు శరీరము అనగా రొట్టె ద్రాక్ష రసంలోను కానీ మనం ఇలా పాలిపంపులు పొందుతూ మరి అపహాస్యం తీసేసి మనము దుష్టత్వం తీసేసి చెడు వైపు తీసేసి అన్ని విధాలుగా మంచి మార్గంలో మనం నడిస్తే పరలోకమందున్న దేవుడు మరి అందరి గురించి మనుషులందరూ ప్రాణం పెట్టినట్లు మరి రక్షణ లేని మీకు రక్షణ ఈరోజు ఉదయకాలం మీకు ఇస్తున్నాను. ఇది ఎంత గొప్ప మహాభాగ్యం. అటువంటి గొప్ప భాగ్యం ఎవరికి ఈ ప్రపంచంలో ఎవరికి దొరకదు. అందుకే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపము మరణముల నియమము నుండి నన్ను విడిపించినట్టు పౌలు అంటే ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలుగా ఉన్న పౌలు పాప విషయంలో నన్ను ఆయన విడిపించాడు. ఆయన రక్తం ద్వారా నన్ను విడిపించాడు. ఇది విడుదల. ఒక మనిషి జైల్లో పడితే బెయిల్ తీసుకొని ఎట్లయితే విడుదల వస్తే సంతోషపడతాడు, అలాగా పాపం అంతా ఇక్కడ పూడ్చిపెట్టి మనము సంతోషం. ఈరోజు నేను జన్మించాను. తల్లి గర్భంలో ఆ చిన్న శిశువుకి ఇప్పుడేం తెలియదు, ఆ బిడ్డకి ఏం తెలియదు, పాపం అని తెలియదు ఆ చిన్న బిడ్డకి. కానీ పెద్ద అయిన తర్వాత పాపం అని తెలుస్తుంది. లోకంలో పాపం ఉంది. ఆ పాపము ద్వారా వచ్చే జీతం ఏదంటే మరణం ఉంటుంది దేవుని వాక్యం. అందుకే నేను ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేద్దాం. ఒక మాట చెప్తాను. రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన అపరాధాలు చాలా ఉన్నాయి, మన పాపాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మరొక మాట ఏదంటే 2వ వచనంలో మీరు వాటిని చేయుచు 2వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అపరాధములు, పాపములు అంటే చేయకూడనివి, ఎవరికి తెలియకుండా మోసంతో చేసి ఉంటాము, లేకుంటే స్వార్థం కొరకు చేసి ఉంటాము, లేకపోతే ఒకరినొకరు మోసం చేసుకుంటూ చేసి ఉంటాము. అవన్నీ విడుదలయ్యేది. ఎందుకు విడుదలంటే క్రీస్తు యేసు మన కొరకే ఆయన శిలువలో రక్తం కార్చాడు, మరణించాడు. కానీ మనవారైనా తనవారైనా ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్న ఎంతటి మనిషి అయినా మారు మనసు, పాప క్షమాపణ అది పొందితేనే నిత్య జీవంలో మనం వెళ్ళిపోతాం. ఆ నిత్య జీవం పొందుకోవాలంటే మనకు మార్పు అవసరం అంటుంది దేవుని వాక్యం. చూడండి ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరును పరిశుద్ధాత్మ అనువరము పొందెదరు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఏం పొందాలంటే మారు మనసు అంటే మార్పు అనేది చాలా అవసరం. ఒక భార్య దగ్గర ఒక భర్తకు మార్పు ఉంటేనే జీవితం, ఒక భార్య దగ్గర ఒక భర్తకు మార్పు అనేది ఉంటేనే జీవితం, ఒక తల్లిదండ్రుల దగ్గర ఒక పిల్లలు మార్పుకు చెంది చిన్న బిడ్డల లెక్క వాళ్ళు జీవిస్తే వానికి 30 ఏళ్ళు వచ్చినా నా కుమారుడు చిన్న కుమారుడే అంటారు తండ్రికి.
అలాగా మన జీవితంలో కూడా ఖచ్చితంగా అనేది మార్పు అవసరం. అందుకే ఇక్కడ 38వ వచనంలో అంటున్నాడు, కాబట్టి మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ప్రతివాడు యేసుక్రీస్తు నామములో, ఎందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని జయించాడు, యేసుక్రీస్తు ప్రభు మరణం ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. ఇప్పుడు మీరు కూడా నీళ్ళలో సమాధి అయి మరి తిరిగి లేస్తున్నారు. చనిపోయి తల్లి గర్భంలో ఏ విధంగా బిడ్డ వస్తుందో అదే విధంగా మీరు రాబోతున్నారు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.